నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఇప్పుడు చాలామంది ఒక మిడిల్ ఏజ్ కానీ ఎవరైనా వచ్చారంటే వాళ్ళేంటంటే ఫస్ట్ ఒకటి చెప్తారు. స్వీట్స్ ఎక్కువ తినొద్దు. హుహు. షుగర్ వచ్చేస్తది. హుహు. అందుకని వాళ్ళు సడెన్‌గా ఉన్నట్టుండి టీలో, కాఫీలో షుగర్‌లు మానేస్తారు. ఇంకోటి స్వీట్లు తినడం మానేస్తారు. అంటే అది తినకపోతే నాకు షుగర్ రాదు అనేసి. హ్మ్. ఇది నిజంగానేనా సార్? అంటే స్వీట్స్ తినడం వల్ల షుగర్ వస్తుందనేది ఒక అపోహ అనొచ్చు మనం. ఓకే. స్వీట్స్ అనేది అందరికీ తెలిసిందే. స్వీట్స్ తింటే ఎందుకు తింటారు స్వీట్సు? అది స్వీట్‌గా ఉంది కాబట్టి దాన్ని తిన్న తర్వాత మనకు కొంచెం సేపు బాగుంటుంది కాబట్టి. సో, స్వీట్స్ తినడం అనేది దాన్ని మనం హెడోనిస్టిక్ ఈటింగ్ అంటాం అనమాట. హెడోనిస్టిక్ అంటే ఫర్ ది సేక్ ఆఫ్ ప్లెజర్. మన ఆనందం కోసం తింటున్నాం. అంతేగాని న్యూట్రిషన్ కోసం కాదు. దానివల్ల తింటే మనకు సమతుల్య ఆహారం వస్తుందని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లడ్డు తిన్నా, ఇంకేదైనా బేసిన్ గాని ఏదో ఒకటి తిన్నా కూడా మనకి స్వీట్స్ తిన్న తర్వాత ఏమనిపిస్తుంటుంది? కొంచెం సేపు బాగుంటుంది అనిపిస్తుంటుంది. కానీ ఆ తినిందంతా ఏమవుతుంది? లోపలికి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్‌గా మారి ఒక్కసారిగా ఎస్కర్షన్ వస్తుందన్నమాట. అంటే స్పైక్ లాగా వస్తుంటుంది. సో, కొన్నిసార్లు 140 దాటొచ్చు, 200 దాటొచ్చు షుగర్స్. అటువంటప్పుడు డయాబెటిస్ అనేది అంటారనమాట. కాబట్టి స్వీట్స్ తిన్న వెంటనే షుగర్ టెస్ట్ చేసామనుకోండి, షుగరు నార్మల్ పర్సన్స్ కూడా 200 దాటుతూ ఉంటుంది. కొంతమంది అపోహ తీసుకుంటారు. అంటే షుగర్ వచ్చేసింది, షుగర్ వచ్చేసింది అలా కాదు. స్వీట్స్ తింటున్నోళ్ళు ఫస్ట్ మనం గ్రహించుకోవాల్సింది అసలు వీళ్ళెందుకు స్వీట్స్ తింటున్నారు? అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్లు వై దే ఆర్ ఈటింగ్ స్వీట్స్? ఫర్ ది సేక్ ఆఫ్ ప్లెజర్. ఆనందం కోసం. ఎందుకు ఆనందము? స్వీట్స్ తింటేనే ఆనందం ఎందుకొస్తుంది? వేరే వాటిలో ఎందుకు ఆనందం వెతుక్కోవటం లేదు? అంటే ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉందా మనం తెలుసుకోవాలి. సో, మన కౌన్సెలింగ్ ఆ సైడ్ నుంచి రావాలనమాట. అంతేగాని నువ్వు స్వీట్స్ తినడం వల్లే షుగర్ వచ్చింది అనుకోవడం అనేది మటుకు అపోహ. అలా జరగదు. అండ్ ఇప్పుడు బ్యాలెన్స్‌డ్ డైట్, హుహు. ఫుడ్, ఫైబర్ ఇవన్నిటితో పాటు హుహు. ఒక పెద్ద డార్క్ చాక్లేట్ గాని, హుహు. ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్వీట్ తిన్నా ఏం కాదు అని అంటారు. హ్మ్. అది నిజమేనా సార్? కరెక్టే అమ్మ. మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే ఈ బ్యాలెన్స్‌డ్ డైట్, ఫైబర్ అసలు ఫైబర్ అంటే చాలామందికి తెలీదు. పీచు పదార్థం అని తెలుగులో అంటారు. దేంట్లో పీచు పదార్థం ఉందంటే చాలామంది ఆన్సర్ చేయలేరు. కానీ పీచు పదార్థం అనేది సింపుల్‌గా చెప్పాలంటే మన తౌడులో ఉంటుంది. తౌడు అంటే ఏంది? మనం ఏదైతే మన రైసు గాని, వీట్ గాని ఆ పైన పొట్టు తొలగిచ్చేస్తామో అది తీసేస్తారు. పొట్టు. కానీ అందరూ పాలిష్డ్ రైస్ తింటున్నారు. ఇటువంటివి తింటున్నారు. సో, ఏదైతే మనకి ఇది పీచు పదార్థం అవుతుందో దాన్ని మనం నిర్మూలిస్తున్నాం. సో, మళ్ళీ స్పెసిఫిక్‌గా పీచు పదార్థాలు కావాలంటే మనం ఫ్రూట్స్ అలవాటు చేసుకోవాలి. ఏ ఫ్రూట్స్? యాపిలు, బత్తాయి, బొప్పాయి, ఆరెంజెస్ ఇటువంటివి. దాంట్లో పీచు పదార్థం ఉంటుంది. సో, కాబట్టి మేమేం చెప్తామంటే మా డయాబెటిస్‌కి హోల్‌గా ఫ్రూట్ తినమంటాం. అంతేగాని ఫ్రూట్ జ్యూస్ తీసుకోమనం. ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే మళ్ళీ పీచు పదార్థం లభించదనమాట. పీచు పదార్థంలో 2 అడ్వాంటేజులు. ఒకటొచ్చి షుగర్ కంట్రోల్ ఉంటుంది. రెండోది వచ్చి పీచు పదార్థం తినందువల్ల మోషన్ ప్రాబ్లమ్ కూడా ఉండదనమాట. ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో అటువంటి ప్రాబ్లమ్స్ కొంచెం దూరంగా ఉంటుంది. సో, ఈ 2 ఉపయోగాలు పీచు పదార్థం వల్ల ఉంటుందనమాట. వీటితో పాటు డార్క్ చాక్లేట్ తీసుకున్నారు. అసలు డార్క్ చాక్లేట్ ప్రమోషన్ ఎప్పుడు జరిగింది? డార్క్ చాక్లేట్ అనేది వన్ ఆఫ్ ది చాక్లేట్స్ వేర్ కోకోా కంటెంట్ ఈస్ 80% ఆర్ మోర్ దాన్ థట్. అంటే దాంట్లో స్వీట్‌నెస్ తక్కువుంటుంది. చాలా బిట్టర్‌గా ఉంటుంది టేస్ట్. సో, చాలామంది పిల్లలు తినరనమాట. ఆ బిట్టర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దే సెర్చ్డ్ ఫర్ దట్ థింగ్. వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ బిట్టర్‌నెస్? దాంట్లో కనిపెట్టారు. కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారనమాట. సో, అటువంటివి తీసుకున్నప్పుడు ఆ బెటర్ క్వాంటిటీ వల్ల మనం తక్కువే తీసుకుంటాం డార్క్ చాక్లేట్. అట్లా కాకుండా మొత్తం ఒక డార్క్ చాక్లేట్ తిన్నామనుకోండి, అది నిజమైన డార్క్ చాక్లేట్ కాదనమాట. సో, ఓకే. నిజమైన డార్క్ చాక్లేట్ తింటే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కొంతవరకు వీటి వల్ల కలిగే ప్రమాదాలు. ఫర్ ఎగ్జాంపుల్ మన లాంజివిటీ అంటే మన వయసు ప్రకారం కలిగే మన దుష్పరిణామాలు గానీ, లేదు ఈ స్మోకింగ్ ఎక్స్‌పోజ్ కావడము, లేదు ఈ స్ట్రెస్ వల్ల జరిగే ఈ ఆక్సిడెంట్స్ అంటే మన బాడీలో రకరకాల ప్రమాదకర రసాయనాలు తయారవుతుంటాయి. వాటిని నివారించడానికి కొంతవరకు యాంటీ ఆక్సిడెంట్స్ తోడవుతాయన్నమాట. కాకపోతే ఏందంటే డార్క్ చాక్లేట్ తీసుకుంటేనే నా ఆరోగ్యం బావుంటుంది అనేది మటుకు అది కూడా ఒక అపోహ అని చెప్పాలి. ఇంకొకటి సార్ హుహు. ఇప్పుడు చాలామంది షుగర్ పేషెంట్స్‌కి బనానా తినొద్దు, హుహు. మ్యాంగో తినొద్దు, హుహు. అంటే కొంచెం స్వీట్‌గా ఉన్నాయి బొప్పాయి తినొద్దు. హుహు. ఇవన్నీ చెప్తారు గదా! హుహు. అంటే ఇవి స్వీట్ కంటెంట్‌లోకొస్తాయా? అసలు మీరు స్వీట్సే అపోహ అంటున్నారు. అవును. మరి ఫ్రూట్స్ గురించి ఏమంటారు సార్? ఇది చాలా మంచి ప్రశ్నమ్మా. రోజు మన పేషెంట్స్ అడిగే ప్రశ్నే అనమాట. మా ఫుడ్‌లో ఇవి ఉండొచ్చా? అరటిపండు వచ్చా? మామిడి పండు ఉండొచ్చా? ఫస్ట్ అరటిపండు గురించి మాట్లాడుకుందాం. ఇట్ ఈస్ పెరెనియల్ ఫ్రూట్ అంటే సంవత్సరం పొడుగునా దొరికేది కాబట్టి, మామూలుగా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది అరటిపండులో. అది చిన్న అరటిపండైనా, పెద్ద అరటిపండైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తిన్నారనుకోండి, దాంట్లో 35 క్యాలరీస్ ఉంటుంది. కాకపోతే ఎట్ ది సేమ్ టైమ్ ఒక బనానా తిన్నారనుకోండి 70 క్యాలరీస్ ఉంటుందనమాట. అది సింపుల్ గ్లూకోజ్ ఉంటుంది. సో, సడెన్‌గా షుగర్ పెరగడానికి రిస్క్ ఉంటుంది. లేదు నాకు ఈ ఫ్రూట్ చాలా ఇష్టము బనానా తినాలనుకోండి, వారానికి కొంచెం తీసుకోమని చెప్తాం. అంతేగాని డైలీ తింటే మటుకు షుగర్స్ గ్యారంటీగా పెరుగుతుంది. ఓకే. అలాగే మ్యాంగోస్ గురించి కూడా. మ్యాంగోస్ గురించి స్పెసిఫిక్‌గా ఎప్పుడు చెప్పాలంటే అవి సీజనల్ ఫ్రూట్స్. మోస్ట్ ఆఫ్ టైమ్స్ మన ఇండియాలో సమ్మర్‌లో వస్తాయన్నమాట. అప్పుడు చాలామంది వాటిని తీసుకోవడం ఇష్టపడతారు. ఎస్పెషల్లీ డయాబెటిక్స్. ఎందుకంటే అందక లభించినాయనేది. మేమేం చెప్తామంటే ముందు షుగర్ కంట్రోల్ పెట్టుకోండి. కంట్రోల్ పెట్టుకుంటే మా మార్గాలు ఆల్రెడీ మీతో డిస్కస్ చేసాం ఇంతకుముందు. షుగర్ కంట్రోల్ అయిన తర్వాత మీరు నిజంగా తినాలనుకోండి ఒక స్లైస్ తీసుకోండి. ఒక దెబ్బ లాంటిది. తెలుగులో ఓకే. చెప్పాలంటే మొత్తం మామిడి పండు తిన్నా కూడా
లేదు రోజుకి 2-3 మామిడి పండు తిన్నా కూడా షుగర్ విపరీతంగా పెరుగుతుంటుంది. సో రోజుకి ఒక స్లైస్ తీసుకోవచ్చు. లేదు నాకు మామిడి పండు ఇష్టము, కంప్లీట్‌గా తినాలి అనుకుంటే వారానికి ఒకసారి తినమని చెప్తాను. అది సో కూడా కాబట్టి లిమిట్‌లో ఫైనల్‌గా ఉండాలి. నేను చెప్పేదేంటంటే డయాబెటిక్స్‌లో ఫర్బిడెన్ ఫ్రూట్ అనేది ఏం లేదు. ఇది తినకూడదు, ఇది కంపల్సరీగా మస్ట్‌గా అవాయిడ్ చేయాలి మటుకు ఏం లేదు. మోతాదులో తీసుకుంటే తర్వాత కూడా షుగర్ టెస్ట్ చేసుకోమని చెప్తాం. కొంతమంది అవేర్‌నెస్ ఉన్న వాళ్ళకి పెరగకుండా చూసుకోండి అని చెప్తూ ఉంటాం అనమాట. సో దేర్ ఈస్ నథింగ్ లైక్ దట్ ఈస్ ఎ ఫర్బిడెన్ థింగ్ యాస్ ఫార్ యాస్ డయాబెటిస్ మేనేజ్మెంట్ ఈస్ కన్సర్న్డ్. ఏదైనా సరే మోతాదులో మోతాదులో తీసుకోవాలి. తీసుకోవాలి ఆప్టిమల్‌గా. ఎవరికి వాళ్ళు అది డిసైడ్ చేసుకోవాలి.